సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫిట్ సిద్ధు. సో ఈరోజు నా ఫ్యాట్ లాస్ని చేసిన డైట్ మొత్తం చెప్పబోతున్నాను అన్నమాట. సో ఒకసారి నా డైట్ని చూడండి మీరు. సో ఫస్ట్ మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, నా డైట్ చూడండి ఎట్లుందో చూడండి. సో ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ డైట్ ఎట్లుంటుందో మీకు ఒక వ్యూ అనేది వస్తుంది. సో ఒకవేళ మీకు నా డైట్ ఫాలో అయ్యాం అనుకుంటే మాత్రం చెప్పలేము అది నీ బాడీకి సెట్ అవుతుందో లేదో. సో ఇది నా బాడీకి సెట్ అయ్యేటట్టు నేను డిజైన్ చేసుకున్నా. సో మీకు పోయి బాడీకి సెట్ అయ్యేటట్టు డిజైన్ చేసుకోండి. బట్ ఒక ఓవర్వ్యూ, ఒక బ్లూ ప్రింట్ తీసుకోండి. నా వీడియో నేను చేసిన డైట్, నేను ఫాలో అయిన డైట్కి ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటే మీకు డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మన ప్రీ వర్కౌట్ మీల్ అన్నట్టు. సో ఇది నేను మార్నింగ్ 5:30కి నేను లేస్తాను. యాక్చువల్లీ 5:30కి నేను మార్నింగ్ లేచి నా ప్రీ వర్కౌట్ మీల్లో నేను ఈ మీల్లో నేనేం చేస్తాను అంటే దీంట్లో మాత్రం 2 బనానాస్, దీంట్లో పీనట్ బటర్ వేసుకోను నేను. సో అన్ఫార్చునేట్గా ఈ వీడియో తీయడం మర్చిపోయినా, మార్నింగ్ లేవగానే గుర్తుకు రాలేదు నాకు. సో ఇలా 2 బనానాస్, 30 grams ఓట్స్, దట్స్ ఇట్. అవన్నీ వాటర్లో మిక్స్ చేసి, అది రెసిపీ నేను చెప్పిన ఆల్రెడీ. సో మీకు చూడాలంటే వీడియో చూసుకోవచ్చు మళ్ళీ. తర్వాత కసి తీసి జిమ్లో వర్కౌట్ వచ్చినాక మాత్రం ఘోరంగా ఆకలి అవుతుంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఎగ్స్ తింటా నాకు. బట్ అందుకే నేను ఫస్ట్ జిమ్ నుంచి రాగానే ఫస్ట్ చేసే పని మాత్రం అదే ఉంటుంది. ఫస్ట్ రాగానే 3 whole eggs తినేస్తా. అది సరిపోదు కానీ తప్పది, దాంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే నేను. సో ఎందుకంటే ఫ్యాట్ లాస్ వచ్చిన బాధ ఇదే. ఎందుకంటే వాటర్ మాత్రం 100% తాగాలి. ఎందుకంటే మనం ఇంత తినేటప్పుడు ఇంత ఎగ్స్ ఇదంతా తింటున్నాం కదా. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ని మాత్రం మర్చిపోకండి. కంప్లీట్గా 4 to 5 liters మాత్రం పక్కగా తాగండి. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికంటే మనకు 200 grams ఆఫ్ రైస్ ఉంటుంది. 200 grams రైస్తో పాటు ఏదైనా కర్రీ ఉండొచ్చు, కర్రీ ఉంటే కర్రీ, దాల్ ఉంటే దాల్, ఏదైనా తీసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. సో 200 grams రైస్ తీసుకోండి. బట్ మెజర్మెంట్ మాత్రం పక్కా వేయండి. కావాలంటే మీరు మెషిన్ తీసుకోవచ్చు. నేను కావాలంటే మీకు ఆ మెషిన్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెషిన్ ఏదో చెప్తా. సో అమెజాన్లో. సో మెషిన్ తీసుకోండి. సో ఇట్లా రైస్ చూసుకొని, సో నా 200 grams రైస్, దాంతోపాటు ఒక కర్రీ ఏదైనా కావచ్చు తీసుకోవచ్చు. ఏదన్నా ఏం కాదు, దాన్ని అన్నిట్లో చూసుకుంటావు కాబట్టి. నేను ఎప్పుడైనా సరే ఈ చిక్కుడుకాయలు లాంటివి ఏమంటారు గ్రీన్ ఉంటాయి కదా వెజిటేబుల్స్, అవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఈవినింగ్ నేను 1.5 to 1.5 hours అనేది నేను వాక్ చేస్తాను. వాక్ కంప్లీట్ చేసుకొని, వాక్ పైన కూడా నేను ఇంకో మంచి వీడియో తీసిన, ఎందుకు ఇవ్వాలో వాక్ ఎంత ఈజీయో, ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో అనేది, అది కూడా చూడవచ్చు మీరు. సో వాక్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ తర్వాత నేను నా వాక్ కంప్లీట్ చేసుకొని వచ్చేసి, మీ తర్వాత ఏముంటుందంటే మళ్ళీ సేమ్ ఉంటుంది రిపీట్. ఓట్ మీల్ అనేది రిపీట్ ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ పీనట్ బటర్ వేసుకోలేను. ఫస్ట్ దాంట్లో 2 bananas అండ్ ఓట్స్ తీసుకున్నా, అండ్ దాంట్లో వాటర్ కలిపేసిన అంతే. బట్ సెకండ్ టైం తీసుకున్న ఓట్స్ మీల్ ఏమంటే మనం ఎక్స్ట్రా 1 banana తీసుకుంటాం, అందులో పీనట్ బటర్ అనేది యాడ్ చేస్తాం. సో అది జర కొంచెం టేస్ట్ కూడా ఇస్తుంది, అండ్ ఫ్యాట్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి బాడీలో ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి డైట్ అన్నప్పుడు. అండ్ దాంతోపాటు మనము 3 egg పోస్ట్ వర్కౌట్లో 3 whole egg తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్నాక్స్ మీల్లో మనం 3 egg white తీసుకుంటాం అన్నమాట. సో దాంట్లో మనకు 9 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఈ ఎగ్ వైట్ ద్వారా. సో ఇందులో ఎక్కువ ఫ్యాట్స్ అనేది మనం పీనట్ బటర్లో తీసుకుంటాం. ఫ్యాట్ ఐటమే. పీనట్ బటర్ ఎప్పుడైనా సరే ప్రోటీన్ దాంట్లో కన్సిడర్ చేయకండి. పీనట్ బటర్ అనేది ఫ్యాట్ ఐటము. సో అది ప్రోటీన్ ఐటమ్ కాదు. సో లాస్ట్ మీల్ మన చికెన్ మీల్ వచ్చేసి, ఈ చికెన్ మీల్ అంటే ఇక చెప్పకండి, నేనైతే అసలు నాకు బోరింగే రాదు. చాలామంది చెప్తుంటారు ఈ ఎగ్ బాయిల్డ్ చికెన్ తింటే బోర్ రాదా అని. సో నేనైతే ఎంత అంటే అంత చికెన్ తింటా బ్రో. నేనైతే డైలీ చికెన్ మీల్ కోసం అయితే నేనైతే వేడి చేస్తాను. ఐ లవ్ చికెన్ అంతే. సో ఫస్ట్ మనం ఇక్కడ నా డైట్ ప్రకారం అయితే నాకు 400 grams ఆఫ్ చికెన్ కావాలి. అండ్ 400 grams ఆఫ్ చికెన్ అంటే నేను ఇట్లా వచ్చి బాయిల్ చేసుకుంటా. సో బాయిలింగ్ ఎక్కువ రెసిపీ కావాలంటే మీకు ఆల్రెడీ నేను చేసి పెట్టిన వీడియో. సో మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు చికెన్ రెసిపీ వీడియో. సో లైట్కి 400 grams చికెన్ అండ్ 200 grams రైస్ అండ్ ఏదో ఒక కర్రీ తీసుకున్నాం అనుకో, డెడ్లీ కాంబినేషన్. దీనికంటే మంచి కాంబినేషన్ ఇంకేం చెప్పలేను భయ్య. అండ్ దీనికంటే మంచి రెసిపీ కూడా నేను ఎక్కువ చెప్పలేను. నేను ఆల్రెడీ నా వీడియో యూట్యూబ్ ఛానల్లో పెట్టినా. నేను ఇచ్చిన రెసిపీ చూస్తుంటే ఎట్లుంటాయి అంటే రెడీమేడ్ ఉంటాయి, మొత్తం రెడీమేడ్ మాల్ ఉంటాయి నాయి. ఎట్లా అంటే, ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటాను, నాకు రెడీమేడే పనికి వస్తాయి. నేను అది కలుపు ఇది కలుపు, అది ఆ మసాలా ఈ మసాలా ఉండదు, అంత పంచాయతీ ఎక్కువ ఉండవు. ఏంటంటే మీరు డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది ఎప్పుడైనా సరే. రెడీమేడ్ ఉంటాయి. ఎందుకంటే నేను ఉండేది హాస్టల్లో, నాకు అంత రెసిపీస్ అంత ఐడియా లేదు. సో నాకు వీలైనట్టుగా నేను చూసుకుంటే ఎప్పుడైనా సరే చికెన్ అయినా సరే, ఆ ఓట్స్ అయినా సరే, ఇవన్నీ మనమే క్రియేటర్ దీనికి, మనమే అట్లా. సో అట్లా నాకు వెళ్ళినట్టు చేసుకుంటున్నా. సో
మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు ఎవరైనా ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నారో లేదా డైట్ పైన ఐడియా లేక వాళ్ళని కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది డైట్ అంటే ఇలా ఉంటుంది రా ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి అని. సో మీకు నా ద్వారా ఏమన్నా మీకు అర్థమైనా నా ద్వారా మీకు ఏమైనా హెల్ప్ అయినా సరే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదో ఒక కంటెంట్ మంచి కంటెంట్ తోటి ముందుకు వస్తూనే ఉంటా. అండ్ అప్పుడప్పుడు డైలీ ఎవ్రీడే వ్లాగ్స్ కూడా తీస్తూ ఉంటా. సో డెఫినెట్గా నా కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వ్యూవర్స్ ఉన్నా సరే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.